ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జంజన్ నగరంలోని చారిత్రక జామేహ్ మసీదుపై జరిగిన వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జంజన్ నగరంలో షియాల ప్రార్థనా స్థలమైన జామేహ్ మసీదుపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో మసీదు తీవ్రంగా దెబ్బతింది. శిథిలాలు మీద పడి 3 పౌరులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. మసీదులోని గ్రాండ్ హుస్సేనియా కాంప్లెక్స్పై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఈ ఘటనలో మసీదు గుమ్మటం మినార్లు దెబ్బతిన్నాయి. మసీదు ప్రాంగణంలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, లైబ్రరీ, అతిథి గృహం ధ్వంసమయ్యాయి. 19వ శతాబ్దానికి చెందిన జంజాన్ మసీదు సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ యుద్ధంలో ఇరాన్లోని దాదాపు 120కి పైగా చారిత్రాత్మక సాంస్కృతిక కట్టడాలు దెబ్బతిన్నట్లు సమాచారం. టెహ్రాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా అనేక లక్ష్యాలపై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడుతున్నాయి. కీలక రాజకీయ నాయకులు, సైనిక స్థావరాలు, క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థలు, ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లపై బాంబులు కురిపించాయి. ఇస్ఫహాన్లో కీలకమైన ముబారకే స్టీల్ కంపెనీ దెబ్బతింది. బోరుజెన్, బుషేర్, బందర్ అబ్బాస్లలోని పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. టెహ్రాన్లో తోఫిక్ దారు అనే ఔషధాల తయారీ కేంద్రంపై ఐడిఎఫ్ దాడి చేసింది. ప్రాణాధారమైన ఫార్మా సంస్థలపై దాడి చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని ఇరాన్ మండిపడింది. ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, యూనివర్సిటీలు, టెక్ కంపెనీలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. చాలా వాటిని ఆయా దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి. ఇరాన్ క్షిపణుల రాకతో టెల్ అవీవ్ అంతటా సైరన్లు మోగాయి. క్షిపణుల శిథిలాలు పడి 2 చిన్నారులు సహా 6 ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. ఇరాక్లోని విక్టోరియా ఎయిర్ బేస్తో పాటు ఎర్బిల్లో బ్రిటిష్ చమురు సంస్థ క్యాస్ట్రోల్ ఆయిల్పై ఇరాన్ క్షిపణి విరుచుకుపడింది. ఇక్కడ భారీగా ఆస్తినష్టం సంభవించింది. యుఏఈలోని అల్ రిఫా ప్రాంతంలో డ్రోన్ శకలాలు పడి ఒక బంగ్లాదేశ్ పౌరుడు మృతి చెందాడు. కువైట్ విమానాశ్రయం సమీపంలోని చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో భారీగా మంటలెగిసిపడ్డాయి.